హలో, మనకి రీసెంట్గా రెడ్మీ నుండి రెడ్మీ 10 ప్రైమ్ అనే మొబైల్ లాంచ్ అయింది. ఈ మొబైల్ మనకి అమెజాన్లో అండ్ మీ హోమ్స్లో ఈ మంత్ 7 నుండి అవైలబుల్గా రాబోతుంది. మళ్ళీ ఈ మొబైల్ అనేది మనం తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకుంటే మన ప్రైస్కి పడుతుంటుందా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఎండింగ్లో తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ టాపిక్. ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్టయితే డిస్ప్లే 6.5 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో రావడం జరిగింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 పంచోల్ డిస్ప్లేతో రావడం జరిగింది. బ్రైట్నెస్ 400 నిట్స్, 90 రిఫ్రెష్ రేట్, వెయిట్ 192 గ్రామ్స్. ఇది 3 కలర్స్లో మనకి అవైలబుల్గా రాబోతుంది, బ్లాక్, బ్లూ అండ్ వైట్ కలర్స్లో. అండ్ దీంట్లో మనకి స్ప్లాష్ ప్రూఫ్ సపోర్ట్ టోన్ కూడా రావడం జరిగింది, అంటే ఎటువంటి ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఈ మొబైల్ కెమెరా చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ప్లస్ 8+2+2 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఈ కెమెరా అపర్చర్ f1.8 అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అపర్చర్ f2.2, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ కెమెరా అపర్చర్ f2.4 అండ్ ఇంకో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, అంటే మనకి బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కోసం ఈ కెమెరా అపర్చర్ f2.4. ఈ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనము ఫుల్ హెచ్డీలో 30 FPS వరకు వీడియోస్ అనేది రికార్డ్ చేసుకునే ఫెసిలిటీ మనకు ఉన్నది. అండ్ బ్యాక్లో ఎల్ఈడి ఫ్లాష్ లైట్తో రావడం జరిగింది. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ అపర్చర్ f2.0. ఈ కెమెరా యూస్ చేసి కూడా మనము ఫ్రంట్లో ఫుల్ హెచ్డీలో 30 FPS వరకు వీడియోస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనం ఇది కొంచెం న్యూ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనము MediaTek MediaTek Helio G88 ఆక్టోకోర్ ప్రాసెసర్తో రావడం జరిగింది. 64-బిట్ ప్రాసెసర్, గ్రాఫిక్స్ మళ్ళీ G52. ఈ ప్రాసెసర్ అనేది మనకి కొంచెం కొత్తగా వచ్చింది. ఈ మొబైల్ బ్యాటరీ మనం చూసుకున్నట్టయితే 6000 mAh, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది USB Type-C పోర్ట్. ఈ మొబైల్ అనేది మనకి బేస్ వేరియంట్ 64GB వేరియంట్ నుండి అవైలబుల్గా రాబోతుంది. అండ్ దీంట్లో మనం అడిషనల్గా 512GB వరకు ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు. ఇది 4G మొబైల్ మాత్రమే. దీంట్లో మనకి 3.5mm ఆడియో జాక్ ఉంటుంది. సైడ్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రావడం జరిగింది. లాస్ట్ అండ్ మెయిన్, ఈ మొబైల్ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే 4GB 64GB బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 12,500 నుండి అవైలబుల్గా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు మనం ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చా అంటే, కొత్త మొబైల్ చాలా బాగుంది, తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీకు ఫ్రంట్ కెమెరా ఐఎస్పీ అయితే ఐటమ్ మాత్రం దీనికి కాంపిటీషన్ వేరే మొబైల్ realme narzo 30. ఈ మొబైల్లో మనకి ఫ్రంట్ కెమెరా బాగుంది అండ్ ప్రాసెసర్ కూడా అక్కడ మనకి MediaTek Helio G90 ఉన్నది. సో మీకు ఫ్రంట్ కెమెరా అండ్ ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్గా కావాలనుకుంటే realme narzo 30కి వెళ్ళండి. ఒకవేళ మీకు సూపర్ AMOLED ఐఎస్పీ అయితే అండ్ ఈ ప్రైస్లోనే కావాలంటే మీరు Redmi Note 10sకి వెళ్ళండి. అక్కడ మీకు AMOLED డిస్ప్లేతో అవైలబుల్గా ఉన్నది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే మాత్రం తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళ అన్ని ఫీచర్స్ కూడా ప్రైస్ తగ్గట్టు ఉన్నాయి అనేసి మనం చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ కూడా కొంచెం బెస్ట్ ప్రాసెసరే ఇచ్చారు అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేది లేదు. ఒకసారి మీరు చూసుకోండి, ఫ్రంట్ కెమెరా ఐఎస్పీ అయితే, డిస్ప్లే ఐఎస్పీ అయితే మాత్రం ఆ మొబైల్స్కి వెళ్ళండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నేను డెఫినెట్గా వాటికి రిప్లై ఇవ్వడం కానీ లేదంటే టాపిక్స్ మీద సపరేట్గా డెడికేటెడ్ వీడియో చేయడానికి కానీ ట్రై చేస్తాను. ఇంకా ఇలాంటి అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీరు రెగ్యులర్గా మన ఛానల్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.